లక్షదీపులకు అటువంటి నీళ్ళు ఇస్తాం. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం దుస్థితి విద్యార్థులు ఉపాధ్యాయులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు కూలిపోతోందో తెలియని స్థితిలో భవనంలోని చిన్నారులు చదువులు కొనసాగిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బడికి రావాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీమ్లా తండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా స్థితిలావస్థకు చేరుకుంది. తరగతి గదుల్లో పైకప్పు స్లాబ్ పెచ్చులూడి కింద పడుతోంది. స్లాబ్లోని ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందని విద్యార్థులు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు. స్థితిలావస్థకు చేరిన భవనంలో పిల్లలను చదువుకునేందుకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ వసతి లేకపోవడంతో ఇదే భవనంలో విద్యా బోధన కొనసాగుతోంది. తరగతి గదిలో పైకప్పు స్లాబ్ ఊడిపోతున్న దృశ్యాలు, బయటకు వచ్చిన ఇనుప రాడ్లు పాఠశాల భవనం పరిస్థితిని అర్థం పడుతున్నాయి. చిన్నపాటి ప్రమాదం జరిగిన విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు. కలెక్టర్ మేడం, మీకు దండం పెడతాం, మాకు కొత్త బిల్డింగ్ మంజూరు చేయండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. చదువు కావాలి, ప్రాణాలు కూడా కావాలి అంటూ చిన్నారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థితిల భవనాన్ని పరిశీలించి విద్యార్థులకు సురక్షితమైన పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ఫోర్త్ తరగతి చదువుతున్నా. చీమ్ల తండలో చదువుతున్నా. స్కూల్లో వర్షం పడితే అన్ని కురుస్తున్నాయి, బెచ్చలు మీద పడుతున్నాయి, అందు రాడ్డు తిరిగి మా మీద పడతాయి. కలెక్టర్ మేడం, దండం పెడుతున్నా, మా ఊరికి కొత్త బిల్డింగ్ కట్టియండి. కలెక్టర్ మేడం, మా ఊర్లో అందరం మంచిగా చదువుకుంటాం, బిల్డింగ్ కట్టిస్తే కలెక్టర్ మేడం దండం. గత 20 సంవత్సరాల నుండి స్థితిలావస్థకు వచ్చినా కూడా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఈ రోజు కింద నుంచి పైదాకా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ఈ బిల్డింగ్ ను శాంక్షన్ చేసేటటువంటి కార్యక్రమం అయితే చేపట్టట్లేదు. రేపు పొద్దున ఈ స్కూల్ కు పంపించిన పిల్లల మీద ఏమన్నా పెచ్చలు ఊడి పడతాయా, లేకపోతే ఈ రాడ్లు ఏమన్నా ఊడి పడతాయా, మా పిల్లల పరిస్థితి ఏంటిది అనే ఆలోచనతోటి చాలా మంది వాళ్ళ స్తోమత లేకున్నా కూడా ప్రైవేట్ స్కూల్లో పంపించాల్సి వస్తుంది. కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే విద్యాశాఖ కూడా సార్ మీ దగ్గరనే ఉన్నది కాబట్టి మిమ్మల్ని డిమాండ్ గా ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. ఈరోజు ఈ తండ ప్రజలందరూ మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పట్టుకొని చూసుకుంటారనే ఆలోచన కూడా చెప్తా ఉన్నాం. ఈ బిల్డింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆమోదం తెలిపి ఈ బిల్డింగ్ యొక్క నిర్మాణానికి మీరు కృషి చేస్తారని చెప్పి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.